హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే అప్డేట్లోకి అయితే వస్తాయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే పనులు అండ్ నా ప్రెగ్నెన్సీలో నేను తీసుకునే కేర్ అండ్ నేను ఏం తింటాను అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పొద్దున్నే 5:30కి అలా లేచాను. మా హస్బెండ్ కోసం బాక్స్ పెడదాము అనేసి. మీకు తెలిసిందే కదా, మా హస్బెండ్కి కొన్నిసార్లు బాక్స్ కట్టేది అవుతుంది. అలా అనేసి 5:30కి అయితే లేచాను. లేవంగానే ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను. నైటే నేను డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ లేవంగానే నాకైతే జ్యూస్ అవుతుంది, లేకపోతే అలానే తినేస్తాను. అండ్ నేనైతే దోశ బ్యాటర్లోకి సాల్ట్ యాడ్ చేసి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. దోశ కోసం వచ్చేసి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. పల్లీ చట్నీ నేను ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి అండ్ పల్లీలని రోస్ట్ చేసేసుకుంటాను. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇన్ కేస్ మనము పోపు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేసినా అలానే ఆయిల్లో రోస్ట్ చేసేసుకొని పల్లీ చట్నీ అయితే చేస్తాను. ఇన్ కేస్ కొబ్బరి వేసి చేసినా కానీ కొబ్బరిని కూడా ఆయిల్లో రోస్ట్ అనేది చేసేసుకుంటాను. సో అవైతే సైడ్కి ఫ్రై అయిపోతున్నాయి. అండ్ నేను ఇక్కడైతే దోశలు అయితే చేసేసుకుంటున్నాను. మార్నింగ్ 5:30కి అలా లేవంగానే ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. అది కూడా మా హస్బెండ్ కోసము, తర్వాత మా కోసం వేడివేడిగా అప్పటికప్పుడే చేసేసుకుంటాను. సో ఈ దోశ ప్యాన్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, మేము బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఈ దోశ ప్యాన్ అయితే తీసుకొచ్చాను. ఐరన్ క్యాస్టల్ దోశ ప్యాన్ చాలా బాగా అవుతుందండి. నాకు చాలా బాగా నచ్చింది. దోశలు అయితే చాలా బాగా అవుతున్నాయి. అంటే నార్మల్గా మనం చేసే దోశల కన్నా ఈ దోశలు అయితే ఫస్ట్లో మంచిగా రాలేదు. 2 or 3 days సీజనింగ్ చేసుకున్నాను. ఎలా వస్తాయో అని టెన్షన్ అనిపించింది, కానీ చేస్తున్న కొద్దీ చాలా సాఫ్ట్ అండ్ చాలా బాగా అవుతున్నాయి. అండ్ దోశ అయితే ప్రిపేర్ చేసేసాను. మా హస్బెండ్ కోసం ఒక 3 దోశలను అయితే ప్రిపేర్ చేసేసాను బాక్స్లోకి. అండ్ చట్నీ వచ్చేసి ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, అందులోనే జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్ అండ్ చింతపండు వేసుకొని మిక్సీ అయితే పట్టేశాను. పోపు కూడా వేసేసాను. ఇంకా బియ్యం నానబెట్టేసానండి. ఫస్టే బియ్యం నానబెట్టి మంచిగా నీట్గా కడిగేసి అందులో సాల్ట్ వేసి రైస్ కూడా పెట్టేశాను. మీకు తెలిసిందే కదా, మేము రైస్లో పక్కా సాల్ట్ అనేది యూజ్ చేస్తాము. సాల్ట్ లేకపోతే నాకు అస్సలు తినబుద్ధి అవ్వదు. ఎప్పటి నుంచో అలవాటు, అమ్మ అలవాటు చేసింది. అలా చిన్నప్పటి నుంచి బియ్యంలో సాల్ట్ వేయడం అలవాటు చేసింది. అదే మేము కూడా ఫాలో అవుతున్నాము. అండ్ కర్రీ కోసం వచ్చేసి పాలకూర పప్పు చేద్దామనేసి కొలతతో ఒక చిన్న గిన్నెడు పప్పు అండ్ కొంచెం శనగపప్పు ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసేసుకొని నీట్గా కడిగి దాంట్లోకి పసుపు, సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ అది ఉడికే వరకు ఒక 2 విజిల్స్ వస్తే తర్వాత నేను పాలకూర అయితే కట్ చేసి యాడ్ చేసేసుకుంటాను. పాలకూర ఎప్పుడు వేసినా బాగానే అవుతుంది అనేసి ఫస్ట్ పప్పు అయితే ఉడికిచ్చేసుకున్నాను. అండ్ పాలకూర కట్టలు 2 ఉంటే ఆ రెండింటిని కూడా నీట్గా కట్ చేసేసుకొని అలాగే ఒక 3 or 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేస్తున్నాను. ఈ కడిగిన పాలకూరని కుక్కర్లోకి అయితే ఉడికిన పప్పులోకి అయితే వేసేసుకుంటున్నానండి. చూసారు కదా, పప్పు అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడకడానికి అయ్యింది. అండ్ రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా పాలకూర కూడా యాడ్ చేసేసుకుంటే పప్పు అనేది ఈజీగా ఉడికిపోతుంది. నాకైతే ఇలానే ఈజీ అనిపిస్తుంది. అంటే కొంచెం ఉడికిన పప్పులోకి ఇలా ఏదైనా, నేను ఎప్పుడు దోసకాయ పప్పు ఏది చేసినా కొంచెం ఫస్ట్ పప్పు ఉడికించేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు, టమాటోస్ అలా వేసేసుకుంటాను. అలా అయితేనే ఈజీగా అయితే ఉడుకుతుంది. లేకపోతే నాకు ఎందుకో ఉడకనట్టు అయినట్టు అనిపిస్తుంది. సో పాలకూర అండ్ పచ్చిమిర్చిని వేసేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్ వచ్చేటట్టు అయితే ఉడికించేసుకున్నాను. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. అప్పటికల్లా ఒక 6:37 అవ్వడానికి వచ్చింది. ఇంకా పప్పు కూడా ఉడికింది కదా, పక్కనే నేను పాప కోసం స్నానానికి నీళ్ళు అయితే పెట్టాను. మేమైతే హీటర్ యూజ్ చెయ్యము. ఎందుకో నాకు హీటర్ వాటర్ చేస్తే బాడీ పెయిన్స్ అలా వచ్చినట్టు అనిపిస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు అని అంటారు కదా, సో అలా అనేసి నేను ఎప్పుడు హీటర్ మీద వాటర్ అనేది పెట్టాను. ఇంకా పప్పు కూడా పోపు వేసేసాక పాప కోసం ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. తనని కూడా ఫ్రెష్ అప్ చేసేసానండి. అరౌండ్ 8-10 ఆ టైం కల్లా ఫ్రెష్ అప్ అయితే అయింది. తనని 1 hour పాటు నేను రిక్వెస్ట్ చేసుకోవాలి, బ్రష్ చేయి అనేసి, స్నానానికి అనేసి 1 hour రిక్వెస్ట్ చేస్తాను. సో ఫైనల్గా తన కోసం దోశ ప్రిపేర్ చేసేసాను. తిన్నది అండ్ తినేసి తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను నా పనులు ఇంకా కంటిన్యూ చేసేసుకుందాం అనేసి ఫస్ట్ చూశారు కదా, వెదర్ అయితే ఈ మధ్యలో బాగా మంచు కురుస్తుంది. బయటికి రావాలంటే భయం అనిపిస్తుంది. మొన్న అయితే 8:30 కల్లా
మొత్తం ముసురుకుందండి. అసలు ఎంత ఘోరంగా ఉండే అంటే ఈ టైం వరకు మంచు కురుస్తుంది. ఎండనే లేకుండే 8:30 9:00కి ఎండొచ్చింది. అండ్ తను వెళ్ళిపోగానే ఫస్ట్ బయట బాల్కనీ అయితే నీట్‌గా ఊడ్చేసుకున్నాను. అండ్ నేనైతే ఇల్లు కూడా అప్పుడే ఊడుస్తాను. ముందైతే ఏం ఊడవను. తను తిన్నాక మెస్సీ మెస్సీ అయిపోతది. అలా అనేసి కొన్నిసార్లు ఇంక హాలిడేస్ వస్తే ముందే ఊడ్చేస్తాను. బట్ కొన్నిసార్లు మాత్రం ఆమె తిన్న తర్వాత అయితే ఊడుస్తాను. నేను ఇల్లు ఊడ్చిన తర్వాత నైట్ నేను అన్ని డ్రై ఫ్రూట్స్‌నైతే సోక్ చేసి పెట్టేసుకుంటాను. సో, మార్నింగ్ లెవ్వంగానే ఇంకా స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేస్తాను. తను వెళ్ళిపోయిన తర్వాత స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. అండ్ స్మూతీ కోసం నేను ఇంగా ఆల్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్‌ని అయితే యాడ్ చేస్తాను. ఇదొచ్చేసి మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. అండ్ మన స్కిన్‌ని కూడా చాలా బ్రైటెన్‌గా ఉండేటట్టయితే చేస్తుంది. అంత బావుంటుందండి ఈ స్మూతీ వచ్చేసి. అండ్ మనకి హెయిర్ అనేది అస్సలు హెయిర్ ఫాల్ అవ్వదు. దీన్ని రోజు ఒక 15 డేస్ పాటు తీసుకుంటే చాలా అంటే చాలా మంచిగుంటది. అండ్ స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతది. సో, నేను స్మూతీతో పాటు ఒక కివీనైతే తీసుకుంటున్నాను. నేను డైలీ ఒక కివీ అయితే తినమని చెప్పారు నన్ను డాక్టర్. సో, నేను డైలీ ఒక కివీ అండ్ ఈ స్మూతీనైతే తీసుకుంటున్నాను. మార్నింగ్ 8:30 కల్లా అలా తీసేసుకుంటే ఇంక 10 లోపు నేను బ్రేక్‌ఫాస్ట్ మళ్ళీ చేస్తాను. అంటే టిఫిన్ ఏదైనా చేస్తాను. లేకపోతే నా వల్ల అవ్వదు. స్మూతీ తాగేసిన తర్వాత కిచెన్ యూనిట్ ఒకసారి గ్యాస్ స్టవ్ అంతా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో, అలా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే ఎప్పుడు పనులు అప్పుడే చేసేసుకోవాలి. సో, అది మనకు మంచిది. ఎందుకంటే చిన్న చిన్న చీమలు లేకపోతే ఏదైనా ఇన్సెక్ట్స్ అయితే వస్తాయి కదా! అలా రాకుండా ముందే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంక గ్యాస్ కౌంటర్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా! సింక్ నిండా బాసనలయితే ఉన్నాయి. వీటిని కూడా నీట్‌గా కడిగి పెట్టేసుకోవాలి. నీట్‌గా కడిగేసుకున్న తర్వాత ఇల్లు కూడా మాపైతే పెట్టేసుకుంటున్నాను. పాప స్కూల్ నుంచి రాంగానే అన్ని బుక్స్ అన్నీ తీస్తది బయటకి. అవి అన్నీ సదిరే వరకు నాకైతే అసలు చాలా అంటే చాలా పనులయిపోతాయి. సో, ఇల్లు తుడిచిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేస్తున్నాను. నేనైతే ఒక 2 దోసలు విత్ ఆనియన్స్ అయితే తింటున్నాను. ఇంగా అలా తిన్న తర్వాత కాసేపు ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని మళ్ళీ నా కిచెన్‌లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవిటిని నీట్‌గా వాటర్ పోస్తానండి. అంటే డస్ట్ ఉంటుంది కదా! డస్ట్ ఉన్నప్పుడు ఇలా బాటిల్‌కి హోల్స్ పెట్టేసి నీట్‌గా దాంతో అయితే వాటరింగ్ అయితే చేస్తాను. అండ్ డస్ట్ ఉన్నా గానీ పోతది. సో, నాకున్న 3 ఇండోర్ ప్లాంట్స్‌లో ఒకటి మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అండ్ ఇదొక ప్లాంట్ అయితే ఉంటది. చాలా అంటే చాలా బావుంటది కిచెన్‌లో. అంటే అవిటిని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే వర్క్ అనేది తొందరగా అయిపోతూ ఉంటది. మనం గ్రీనరీలో వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తది. అంటే నాకు గ్రీనరీలో వంట చేసుకొని తింటున్నట్టయితే అనిపిస్తది. అలా అనేసి నేనైతే వీక్లీ 3 టైమ్స్ అలా వాటరింగ్ చేసేస్తాను వీటిని. అండ్ అక్కడ కూడా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. ఇంత దుమ్మున్నా నాకస్సలు నచ్చదు. అండ్ మాకు చుట్టుపక్కలలో ఇల్లు ఏం లెవ్వు కాబట్టి డస్ట్ అనేది చాలానే వస్తాయి. ఫుల్ డస్ట్ వస్తూ ఉంటుంది. మాకు పక్కనే ఖాళీ ప్లాట్ ఉంటుంది. ఇటు పక్కనే ఇల్లు ఉంటుంది. అండ్ మాకు ఆపోజిట్‌లో అయితే అసలు ఇల్లులే ఉండవు చాలా వరకు. ఇంగ ఉన్న 1, 2 ఇళ్లలో ఫుల్ డస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ రోడ్ కూడా ఉండదు గదా! మట్టి రోడే. అలా అనేసి అప్పటికప్పుడే క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. అండ్ నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టమండి. సో, నేను ఎప్పటికప్పుడు ఇలా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. సో, నా కిచెన్ యూనిట్ అయితే చాలా బావుంటుంది. అండ్ కిటికీ దగ్గర అయితే నేను క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంచుతాను. చిన్న చిన్న మస్కిటోస్ ఏవున్నా అప్పటికప్పుడే క్లీన్ చేయడము. సో, ఇలా క్లీన్ చేసిన తర్వాత టైం వచ్చేసి 1:20 అలా అయిపోయింది. సో, నేను పాలకూర పప్పు చేశాను కాబట్టి దానికి కాంబినేషన్‌గా పాపడాలైతే చేసేసుకున్నానండి. అండ్ అందులోనే నాకు స్పైసెస్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఈ ప్రెగ్నెన్సీలో మీకు చెప్పాను గదా! అందుకనేసి నేనైతే మంచిగా పండు మిరపకాయ కారం అయితే ఊరు నుంచి తెప్పించుకున్నాను. ఇంక దాన్ని కూడా యాడ్ చేసేసుకొని లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. మెడిసిన్స్ ఏసేసుకొని ఒక 2:00 అలా పడుకుంటే నేను 3:30 కల్లా లేచేసాను. అండ్ మా పాప వచ్చేసింది ఆ టైంకి. ఇంక తను వచ్చాక నేను కాసేపు ఇక టీ అయితే తాగుదాము అనేసి టీ పెట్టేసుకొని తనకి స్ట్రాబెర్రీస్ ఉంటే స్ట్రాబెర్రీస్ పెట్టాను. ఇంక నాకైతే టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ రోజుతో మా మురుకులు అయిపోతున్నాయి. సో, లాస్ట్ కాబట్టి టీలో యాడ్ చేసేసుకొని తినేసానండి. నాకు చాలా అంటే చాలా ఇష్టము. అలా తాగిన తర్వాత పాపకి కాసేపు హోంవర్క్ చేపిచ్చాను. హోంవర్క్ చేపిచ్చిన తర్వాత పైనుంచి బట్టలైతే తీసుకొచ్చాను. బట్టలు కూడా నీట్‌గా మడత చేసేసుకున్నాను. మడత చేసి ఎక్కడివి అక్కడ సెట్ చేసేస్తాను అప్పటికప్పుడే. అండ్ నేనైతే ఇక ఎన్ని
ఎన్ని పనులుంటాయో అన్నీ చాలా పేషెన్స్‌తో అయితే చేసేసుకుంటాను. ప్రెగ్నెన్సీలో ఉన్నాను కదా! ఇవి చెయ్యొద్దు, అవి చెయ్యొద్దు అనేసి అలా ఏముండదు. ఫస్ట్ ఇల్లు తర్వాతనే మనము అన్నట్టు నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంగా అప్పటికి డిన్నర్ టైం అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొనొచ్చారు. తనకి చికెన్ తినాలి అనిపించిందంట. సో, చికెన్ అయితే తీసుకొనొచ్చారు. ఆ చికెన్‌ని నీట్‌గా మంచిగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం పేస్ట్ యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. కడాయిలో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఫ్రై చేసేసుకున్నాక ఈ మసాలా యాడ్ చేసేసుకున్న చికెన్ని కూడా అందులో వేసేసుకొని బాగా రోస్ట్ అయితే చేసేసుకున్నానండి. అండ్ పక్కనే రైస్ కూడా పెట్టేశాను. చపాతీలు చేద్దామని అనుకున్నాను. బట్ ఇంకా ఏం చపాతీస్ తింటాము రోజు నైట్ నాకెందుకో అరగట్లేదు. అట్లా అనేసి ఇంక చపాతీని ఈరోజు అవాయిడ్ చేసేద్దాము, రైసే తిందాము అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంక ఓకే రైసే తినేద్దాము అనేసి వాళ్ళు కూడా చెప్పారు. అలా అనేసి వాళ్ళిద్దరి కోసం కూడా రైస్, నా కోసం కూడా రైసే వండేసాను. ఇంక చికెన్ ఫ్రై కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇందులోకి ఇక టమాటోస్ యాడ్ చేయొద్దు అని అనుకున్నాను. బట్ రైస్‌లోకి కాబట్టి టమాటోస్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అలా అయితేనే కొంచెం టేస్ట్ ఇంకా చేంజ్ అవుతుంది. ఫ్రై అనేది ఇంకా వస్తుంది అనేసి ఓన్లీ 1 టమాటోని యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇలా ఫ్రై చేస్తే నా హనీ అయితే చాలా ఇష్టంగా తింటదండి. అండ్ వాళ్ళ నాన్నకు కూడా ఇలా అంటే ఇష్టము. బట్ బగారా రైస్ అలాంటివి చేసినప్పుడు మాత్రం వాళ్ళ కోసము పక్కా నేను గ్రేవీ టైప్‌లో కర్రీ చేయాలి. అలా అయితేనే తింటారు. దీంట్లో కాస్త కారం అయితే తక్కువయిందని కారము, ఉప్పు అండ్ చికెన్ మసాలాని అయితే వేసేసుకొని ఇలానే మంచిగా రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా! మంచి ముక్కకి పట్టేటట్టు అయితే ఫ్రై అయిపోయింది. చికెన్ ఫ్రై ఇలా ఉంటే ఇంకా బావుంటుంది. రోటీకైతే ఇంకా బావుంటుండే. బట్ నేను నా కోసమని వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు. మాకు కూడా రోటీ వద్దు మమ్మీ ఓన్లీ రైస్ వండేసేయి అనేసి అన్నారు. అలా అనేసి నేనైతే చికెన్ ఫ్రై అయితే చేశాను. ఫైనల్‌గా చికెన్ ఫ్రై అయితే ఏకదమ్ వచ్చిందండి. కొత్తిమీరతో గార్నిక్స్ అయితే చేసేసుకున్నాను. అలానే మంచిగా డీప్ ఫ్రై అయితే చేశాను. డీప్ ఫ్రై చేస్తేనే చికెన్ అనేది మంచిగుంటుంది. అంటే కొంచెం రోస్ట్ బాగా అయిపోయింది. కింద అడుగు మాడిపోయినట్టు అనిపించింది. కానీ వాళ్ళకి అలానే ఇష్టము. నాకు కూడా అలానే ఇష్టము. మంచిగా తందూరి చికెన్ టైప్‌లో అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండే. వాళ్ళైతే డిన్నర్‌ని ఏకదంగా ఎంజాయ్ చేశారు. నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అండి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో అయితే పిన్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.